ఈ నెల 18న రాహువు మీన రాశిలోంచి కుంభరాశిలోకి రాబోతున్నాడు. ఖచ్చితంగా 18 నెలల పాటు రాహు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వరకు ఉన్నది, రాబోయే రోజుల్లో ఉన్నది ఖచ్చితంగా మారుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు చాలా డిఫరెంట్ అనమాట. రాహు ప్రభావం అందరూ తెలుసుకోకర్లేదు. ఎవరికైతే ఫిక్స్డ్ శాలరీ వస్తుందో, పెన్షన్ వస్తుందో, దాంతో లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటారో వాళ్ళకి రాహు ప్రభావం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు. రాహు ప్రభావం ఎవరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డ్రీమర్స్ ప్రతిరోజు కూడా వాళ్ళ డ్రీమ్ కోసం కష్టపడుతూ ఉంటారు. ఎంతసేపు కూడా టెక్నాలజీతో పోటీ పడుతూ ఉంటారు. పొలిటికల్ రంగంలో ఉండి పదవుల కోసం ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం చాలా చాలా అవసరం అన్నమాట. ఏదైనా సరే తిమ్మిని బొమ్మను చేద్దామన్నా ఆ సంస్థ కన్నా మనం బాగా ఎదగాలి, ఆ వ్యక్తి కన్నా బాగా ఎదగాలి. మనం ఈరోజు ఈ కారు నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి, ఈ బిల్డింగ్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ముఖ్యంగా కలియుగంలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా, మన పరిస్థితులు ఒక్కసారిగా చేంజ్ అవ్వాలన్నా గ్యాంబ్లింగ్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ వీటిలన్నిటిని శాసించేవాడు రాహు అనమాట. ఖచ్చితంగా నాకు డ్రీమ్ ఉంది, ఈ డ్రీమ్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, అది పర్సనల్ లైఫ్లో అయినా సరే, రిలేషన్షిప్లో అయినా సరే, కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ నేను చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహు ప్రభావం తెలుసుకోవాలి. ఆ రాహు అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా మీకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అనుకూలంగా లేకపోతే రాహుని అనుకూలంగా చేసుకుంటానే మీ డ్రీమ్స్ నిజమయ్యే అవకాశం ఉంటుంది. గురుబలం, శని, కేతువు, మిగతా గ్రహాలన్నీ కూడా మన దైనందిక జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళడానికి, చిన్న చిన్న ఇబ్బందులు వీటిలన్నీ సెట్ చేయడానికి మాత్రమే వాళ్ళు శాసిస్తారు. ఒక్కసారిగా లైఫ్ టర్న్ అవ్వడం, రాత్రికి రాత్రి లైఫ్లో మారిపోవడం, ఇదంతా కూడా కలియుగంలో జరిగేదంతా కూడా రాహు మాయ వల్లే. అయితే ఈరోజు ఈ వీడియోలో రాబోయే 18 నెలల పాటు కూడా మీ రాశిపై రాహు ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం.